3-in-1 hair stylist styler. Hey, hi everyone, welcome back to my channel. సో మీరు ఎవరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, సో దీంట్లో నేను కర్లీ, స్ట్రైట్నింగ్, ఇంకా క్రింపింగ్ ఈ మూడు ఒకే స్ట్రైట్నర్ తో మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట. ఎక్విప్మెంట్ లోనే మనకి ఆ 3 చేసుకునేది ఉంటుంది అనమాట. సో లైక్ 3-in-1 హెయిర్ స్టైలర్ అనమాట. అది వచ్చేసి నేనైతే ఎప్పటి నుంచో అదే వాడుతున్నా, లైక్ అదైతే చూపిస్తా ఇప్పుడు మీకు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్, లేట్ చేయకుండా. సో ఇది గైస్ నేను యూజ్ చేసేది, ఇది వచ్చేసి లైక్ వేగా నుంచి. సో ఇక్కడ చూసినారు కదా 3-in-1 హెయిర్ స్టైలర్. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేద్దాం. సో ఒకసారి చూపిస్తుంది ఎలా ఉందనేది. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఇది, ఇలా. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో మనం ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఇక్కడైతే బటన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూపిస్తాడు లైక్ క్రింపింగ్, కర్లీ, స్ట్రైట్నింగ్ అని ఇక్కడ సింబల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ బటన్స్ వచ్చేసి మనకి ఇట్లా లాక్ చేసుకోవడానికి అండ్ మనకి ఇట్లా క్లోజ్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు మనం ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇలా క్లోజ్ చేసి మళ్ళీ ఇది ఇంకొక బటన్ ఉంటుంది. సో మనం ఇటు సైడ్ది లాక్ చేసుకోవడానికి అయితే ఈ బటన్స్ యూస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇట్లా ప్రెస్ చేసి ఈ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి క్రింపింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా వస్తుంది. సో మళ్ళీ ప్రెస్ చేసి ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అండ్ ఇటు మనకి స్ట్రైట్నర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో వన్ సైడ్ లాక్ అయినప్పుడు ఇంకొక వన్ సైడ్ ఓపెన్ అయితే అవుతుంది. సో ఇంకా ఇక్కడ ఈ పైన చూస్తున్నారు కదా ఇలా అవుతుంది. సో ఇది వచ్చేసి కర్లీ, దీంతో మనం కర్లీ చేసుకుంటాం. సో ఓకే ఎక్విప్మెంట్ లో లైక్ ఒక దాంట్లోనే మనకి 3 అయితే ఉంటాయి. సో ఇదైతే బాగా యూజ్ అవుతుంది, నేనైతే లైక్ ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీంతో మనం ఫస్ట్ స్ట్రైట్నింగ్ అయితే చేసుకుందాం. సో స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తా ఒకసారి. సో గైస్ ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఆన్ చేసిన తర్వాత కొంచెం అయితే వెయిట్ చేద్దాం. సో ఈ లోపు ఏంటంటే లైక్ మనం ఎప్పుడైనా హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ కర్లీ కానీ ఏదైనా మనం హెయిర్ కి ఏమైనా హీట్ యూజ్ చేసే ముందు మనం హెయిర్ అనేది లైక్ హీట్ ప్రొటెక్టర్ అని ఉంటుంది. సో అదైతే యూజ్ చేయాలి. సో ఇప్పుడైతే నేను అది యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం ఒక హీట్ ప్రొటెక్టర్ లైక్ ఆన్లైన్ లో చాలా ఉంటాయి, ఏదైనా మీరు చూస్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం ఈ స్ప్రే అనేది హెయిర్ మీద స్ప్రే చేసుకోవాలి. సో ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనం స్ప్రే చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఆ హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. లైక్ మన హెయిర్ అనేది ఫ్రీజీగా లైక్ డ్రైగా ఉండకుండా చాలా స్మూత్ గా కూడా ఉంటుంది అనమాట ఇది యూజ్ చేసినప్పుడు. సో ఇలా అయితే యూజ్ చేయండి బోత్ సైడ్స్ మొత్తం. హెయిర్ మొత్తం మనం స్ప్రే అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జస్ట్ హ్యాండ్ తో ఇలా అనండి, లైక్ హెయిర్ మొత్తం అప్లై అవుతుంది. సో మనం హీట్ ప్రొటెక్ట్ స్ప్రే యూజ్ చేసిన తర్వాత కొంచెం అది డ్రై అవ్వాలన్నమాట, వెంటనే మనం అది యూజ్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే ఇంకొకటి ఏంటంటే గైస్, మనం ఇట్లా వుడెన్ కోమ్స్ ఉంటాయి, వుడెన్ కోమ్స్ యూజ్ చేయడం వల్ల చాలా బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. మన హెయిర్ ని చాలా మంచిగా చేస్తుంది. లైక్ ప్లాస్టిక్ అలా యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మన డ్రైగా అవుతుంది అండ్ లైక్ ఫ్రీజీగా అయిపోతుంది అనమాట. సో మనం ఇట్లాంటి కోమ్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి యూజ్ ఉంటుంది. సో అది లేకపోతే మీరు నార్మల్ ప్లాస్టిక్ కోమ్స్ అయినా యూజ్ చేయండి, పర్లేదు. సో ఇలా మనమైతే ఫస్ట్ మనం హెయిర్ ని కోమ్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా కోమ్ చేసుకున్న తర్వాత అప్పుడైతే మనం ఇలా కోమ్ చేసుకున్న తర్వాత హెయిర్ అయితే ఇట్లా 2 పార్ట్స్ గా తీసుకోండి. సో ఇట్లా 2 పార్ట్స్ గా తీసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది చేసుకోవాలి, బ్యాక్ పార్టీషన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫ్రంట్ మనం కొంచెం సెక్యూర్ చేసుకుందాం ఫస్ట్ అయితే. సో నేను ఇలా పెట్టుకుంటున్నా, ఇట్లా క్లిప్స్ అయినా లేదంటే ఇట్లా క్లక్కర్స్ అయినా యూస్ చేయండి, పర్లేదు. నేను ఇది కంఫర్ట్ గా ఉంటుంది నాకు, సో ఇవి యూస్ చేస్తున్నా. ఇట్లా సెక్యూర్ చేసుకున్న తర్వాత అప్పుడైతే కోమ్ తీసుకొని సో ఇలా మళ్ళీ కోమ్ చేసుకోండి. గైస్ ఇప్పుడైతే నేను స్ట్రైట్నర్ పెట్టా, లైక్ స్ట్రైట్నర్ అనేది ఆన్ చేసా, ఓపెన్ చేసా, క్రింపింగ్ ది లాక్ చేసేసా. సో ఇది చేసిన తర్వాత ఏంటంటే లైక్ మనం ఇలా తీసుకొని స్ట్రైటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా కోమ్ యూస్ చేయండి. సో మనకి
స్మూత్ గా వస్తుంది అనమాట అండ్ నీట్ గా వస్తుంది స్ట్రైట్నింగ్ అనేది. సో ఇలా పెట్టిన తర్వాత దీన్ని లైక్ ఇలా పెట్టి ఇలా స్ట్రైట్నింగ్ చేయండి. సో ఇలా స్టెప్ బై స్టెప్ అనమాట. సో వన్స్ కోంబ్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా మనం ఇలా పెట్టి చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, లైక్ ఆల్రెడీ నాకు కొంచెం సిల్కీగానే ఉంటుంది గైస్, నేను అందుకే నార్మల్ జస్ట్ అలా అనేస్తే అది వచ్చేస్తుంది ఈజీగానే. కోమ్తో లైక్ కోమ్తో రావట్లేదంటే డైరెక్ట్ ఇట్లా హ్యాండ్ పైన పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు కదా. సో ఇట్లా ఇటు సైడ్ ఉన్న హెయిర్ కి దీనికి మీరే డిఫరెన్స్ చూడండి. లైక్ ఇటైతే కొంచెం కర్లీగా అలా ఉంది, ఇటైతే చాలా స్మూత్ గా వచ్చేసింది. ఇగో చూడండి, చూస్తున్నారు కదా. అండ్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా, ఇన్ని డేస్ అయినా కూడా రిపేర్ రాలేదు, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది గైస్ స్ట్రైట్నింగ్ అయితే ఇలా చేసుకుంటాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కర్లీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తా ఒకసారి. సో ఇప్పుడు మనం దీనికి లాక్ ఏం అవసరం, జస్ట్ మనం ఇలా పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే, లేదంటే గైస్ ఇది ఇలా ఉంచేద్దాం, నెక్స్ట్ ఇంకొక పార్ట్ ని మీకు కర్లీ చేసి చూపిస్తా. సో అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇదైతే బ్యాక్ కి వేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైక్ మళ్ళీ ఇది ఓపెన్ చేసి దీంట్లో ఇంకొక పార్ట్ తీసుకున్నాం. సో అది తీసుకుంటున్నా, ఇది వచ్చేసి సెక్యూర్ చేసుకుందాం క్లిప్ తో. సో ఇలా పెట్టేసి నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసి, సో మనం దీన్ని ఇలా రొటేట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా తిప్పేయండి. సో ఇలా అయితే పట్టేసుకోండి కొంతసేపు. సో ఇప్పుడైతే దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నా, అయ్యో ఇలా కర్లీ వస్తుంది అనమాట. సో ఇలా బౌన్సీగా వస్తుంది మనకి. ఇది నేను ఓన్లీ ఇక్కడ వరకే కర్లీ కావాలనుకొని నేను ఓన్లీ ఇక్కడ వరకే పెట్టాను. సో మీకు పై వర్క్ కావాలంటే ఇంకా మనం ఇట్లా రోల్ చేసుకోవాలి దాన్ని. సో నేను ఓన్లీ ఇక్కడ వరకే కాబట్టి ఇలా చేసుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, దీనికి డిఫరెన్స్ చూడండి. సో ఇది వచ్చేసి ఇట్లా స్ట్రైట్ గా ఉంది, ఇది వచ్చేసి ఇట్లా బౌన్సీగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్ట్రైట్ గా ఉంది. సో ఇలా అనమాట. మనం ఇంకొక స్టెప్ కూడా కర్లీ చేసుకుందాం ఒకసారి. సో ఏం లేదు, జస్ట్ ఇలా పట్టుకొని దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత జస్ట్ ఇలా రోల్ చేసి తర్వాత దీన్ని ఈ పైన నుంచి మనం ఇలా రోల్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక రౌండ్ అయితే ఇలా తిప్పండి. సో ఇలా నాకు ఎక్కువ ఈ కర్లీనే నచ్చుతుంది గైస్. లైక్ స్ట్రైట్నింగ్ కూడా చేసుకుంటా, ఎక్కువ స్ట్రైట్నింగ్ ఇంకా కర్లీ ఈ మధ్య చేస్తున్నా. అంతకుముందు అయితే ఎక్కువ స్ట్రైట్నింగ్ చేస్తుండే నేనైతే. లైక్ కర్లీ కూడా బాగుంటది కదా, కింద బౌన్సీగా వచ్చి పైన సిల్కీగా. సో అట్లయితే చేసుకుంటా నేను. సో ఇప్పుడు దీని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో చూడండి ఇట్లా బౌన్సీగా వచ్చింది. సో మనం ఏం లేదు, దాన్ని కొంచెం ఇలా అంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట కర్లీగా. చూస్తున్నారు కదా, దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది కొంచెం పైకి పెట్టా కాబట్టి ఇక్కడ పై వరకు మనకు కర్లీ వచ్చింది. ఇది ఓన్లీ కింద సైడ్ పెట్టా కాబట్టి ఓన్లీ కింద సైడ్ అనేది కర్లీ వచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది. క్రింపింగ్ ఉంటుంది దాంట్లో. ఆ క్రింపింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ హెయిర్ అనేది కొంచెం వాల్యూమ్ రావడం కోసం అనేది క్రింపింగ్ అయితే యూజ్ చేస్తారు. లైక్ హెయిర్ అనేది కొంచెం థిన్ గా ఉన్న వాళ్ళకైతే క్రింపింగ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ క్రింపింగ్ ఏంటంటే లైక్ గైస్ మనకి ఎప్పుడైనా హెయిర్ స్టైల్స్ ఇట్లా బ్రైడ్ లుక్స్ వాటికి ఇక్కడ మనకి ఇట్లా బౌన్సీ కాదు, కొంచెం ఇలా హెవీగా మనకి థిక్ హెయిర్ కనిపించాలంటే మనకి క్రింపింగ్ బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ క్రింపింగ్ అనేది ఎలా చేయాలనేది ఒకసారి మీకు అయితే చూపిస్తా. సో అదైతే చూసేయండి. అంటే ఇప్పుడు వరకు ఇది స్ట్రైట్నింగ్ ఉంది కదా, సో ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసేసి ఈ బటన్ అనేది క్లిక్ చేయండి.
ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇటు ఓపెన్ అయ్యి ఇటు క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ క్రింపింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఫింగర్ అయితే పెట్టకండి, కాలుతుంది, ఎందుకంటే ఇది ఆన్ లో ఉంది కదా. సో ఇప్పుడు నేను పెట్టబోయా అనమాట, సో అందుకే గుర్తొచ్చింది. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఇక్కడ ఎక్కడ టచ్ చేయకండి. సో ఇది మొత్తం చాలా హీట్ గా ఉంటుంది. సో మనం ఓన్లీ ఇది ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేయడానికి, సో దీని కింద నుంచే మనం పట్టుకోవాలి, పైన అసలు పట్టుకోవద్దు అనమాట. సో అదైతే చూసుకోండి. ఇప్పుడు మనం క్రింపింగ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు దీని అయితే మనం సెక్యూర్ చేసుకుందాం. క్లిప్, సో ఈ క్రింపింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇలా పట్టుకొని మనం ఇలా పెట్టి క్రింపింగ్ చేసేటప్పుడు ఇక్కడ చివర పట్టుకోవచ్చు మనం, ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇలా అయితే పట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటూ కిందకి రావాలి. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఇట్లా ప్రెస్ చేసుకుంటూ రావాలి కిందకి. సో ఇలా అనమాట. చూడండి, మీకు హెయిర్ లో డిఫరెన్స్ కనిపిస్తుంటది. మొత్తం కింద వరకు అయితే ప్రెస్ చేసుకోండి ఇలా. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, మీకు కనిపిస్తుందో లేదో, లైక్ ఇక్కడ జిగ్జాగ్ టైప్ లో ఉంది మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది క్రింపింగ్ అనేది. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. సో ఇలా ఉంటుంది గైస్ క్రింపింగ్ అయితే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం మనకి వాల్యూమ్ అనేది పెరిగింది హెయిర్, చూస్తున్నారు కదా. సో ఇట్లా థిక్ గా కర్లీ హెయిర్, లైక్ కర్లీ హెయిర్ వాళ్ళది ఉంటది కదా, మొత్తం రింగులు రింగులు ఉన్న వాళ్ళది. సో అలా ఉంది. సో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. ఇది పట్టుకున్న కూడా అదొక ఆడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. అందుకే క్రింపింగ్ అస్సలు నచ్చదు. కొన్నప్పటి నుంచి నేను ఒక్కసారి క్రింపింగ్ చేసాను అనమాట. సో నాకు నచ్చదు. లైక్ మా అక్క వాళ్ళకి చేసి ఉండే నేను క్రింపింగ్, నేను చేసుకోవడం ఇదే సెకండ్ టైం అప్పటి నుంచి. బట్ ఈ క్రింపింగ్ అనేది మనకి వాల్యూమ్ అయితే మంచిగా ఇస్తుంది గైస్. లైక్ కొంతమంది ఇది ఓన్లీ ఇంతే ఉంటుంది హెయిర్, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా క్రింపింగ్ చేసుకొని ఇట్లా మనం జడ అల్లుకోవడం వల్ల కూడా కొంచెం లావుగా కనిపిస్తుంది. అది కూడా డైలీ కాదు, ఎప్పుడైనా లైక్ ఫంక్షన్స్ కి ఇలా వెళ్ళేటప్పుడు మీరు ఒకవేళ యూస్ చేయాలనుకుంటే అప్పుడు అలా యూస్ చేయొచ్చు. సో ఒకసారి మీకు మళ్ళీ 3 నేనైతే చూపిస్తా. సో ఇది వచ్చేసి క్రింపింగ్, ఇది వచ్చేసి కర్లీ, అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రైట్నింగ్. చూస్తున్నారు కదా. సో 3 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా మీకు. నేను ఇంతే హెయిర్ ఇటు సైడ్ కూడా నేను క్రింపింగ్ చేసా, బట్ దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడైతే మనకి థిక్ గా లావుగా కనిపిస్తుంది. సో స్ట్రైట్నింగ్ చేయడం వల్ల ఏంటంటే సన్నగా కనిపిస్తుంది. సో ఇదనమాట దీనికి ఉండే డిఫరెన్స్. బట్ ఈ స్ట్రైట్నర్ తో అయితే మనకి చాలా మంచి యూజ్ ఉందన్నమాట. సో ఒకే దాంట్లో 3 డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు మనం. సో అందుకని నేనైతే ఇది తీసుకున్నా. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ దీని డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తా. లైక్ ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నా, ఆ లింక్ అయితే మెన్షన్ చేస్తా. మీరు కావాలనుకుంటే సేమ్ ఇదే పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ దీని గురించి అయితే. సో అంతే గైస్ ఈ వీడియో అయితే. సో మీకైతే 3 డిఫరెంట్ స్టైల్స్ అయితే చూపించాను, అది ఎలా యూస్ చేయాలో చూపించాను. అండ్ మనం యూస్ చేసే ముందు హీట్ ప్రొటెక్టర్స్ అయితే యూస్ చేయండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇదైతే లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, ఏదైనా పర్చేస్ చేయండి. సో ఇంకోటి వచ్చేసి మనం కోమ్ చేసుకోవాలి హెయిర్, మనం స్ట్రైట్నింగ్ ఆర్ ఏదైనా చేసేటప్పుడు. సో అది కూడా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తా. సో అంతే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై గైస్, సీ యూ అగైన్.